ఈ నెల 19న మనకు ఉగాది రాబోతుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ రంగు దుస్తువులు ధరిస్తే చాలండి. ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతుంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. దైవానుగ్రహాన్ని కలిగించుకొని ఏంటంటే గనక చక్కగా జీవించగలుగుతారని చెప్పొచ్చు. అందుకే ఈ ఉగాది రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ రంగు బట్టలు ధరించండి. అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి. ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదనమాట. సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది, సంపాదన పెరుగుతుంది. ఈ రంగు బట్టలు ధరించడం వల్ల మనకు ముఖ్యంగా ఏంటంటే గనక ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి. ముఖ్యంగా ఏంటంటే చాలామంది కూడా అండి, అంటే ఇప్పుడు ఉగాది రోజు అంటే మనం ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుంటాం, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుంటాం, తోరణాలతో ఇంటిని అలంకరించుకుంటాం. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఇదంతా కూడా చేస్తారు. కాకపోతే చాలామంది కూడా అంటే ఉగాది అంటే మనకు నూతన సంవత్సరం, ఈరోజు పంచాంగం చూసుకోవటం, అలానే కాకుండా మన జాతకం ఎలా ఉంది ఇదంతా కూడా మనం చూసుకుంటూ ఉంటాం కదా. అయితే ఇంకా మనం ఏంటంటే కనుక మనకు బాగుండాలంటే కొన్ని రంగుల బట్టలు అంటే ధరించాలన్నమాట. కొన్ని అంటే రంగుల్లో ఉండే బట్టలు ధరించడం వల్ల మనకు మంచి జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అయితే ఉగాది రోజున స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలందరూ ఎవరైనా సరేనండి, మనం ఏంటంటే ముఖ్యంగా గ్రీన్ అండి. గ్రీన్ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనకు పచ్చదనం ఎంత హాయి కలిగిస్తుంది కదా. అయితే గ్రీన్ కానీ, ఎల్లో కానీ, లేదంటే రెడ్ కానీ. రెడ్ ఏంటంటే కనుక అదృష్టం అండి, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, దురదృష్టాన్ని తొలగిస్తుంది. ఈ పసుపు రంగు బట్టలు ఏంటంటే కనుక చెప్పాలంటే దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి. గ్రీన్ ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఫ్రెష్గా మైండ్ని అంటే చక్కగా ఉంచుకోవటానికి ఉపయోగపడతాయి. కాబట్టి 3 రంగుల్లో ఉండే బట్టలు ఏవి ధరించినా కానీ మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు ఉంటాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందన్నమాట.